టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నారు. తన కెరీర్లో అతిపెద్ద హిట్గా నిలిచిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆయనలో మరింత ఉత్సాహాన్ని పెంచింది. ఈ మూవీ హిట్ ఇచ్చిన బూస్ట్తో ఆయన వరుస సినిమాలు చేస్తారని అందరూ భావించారు. కానీ వెంకీ మాత్రం సైలెంట్ అయిపోయారు. వెంకీ మామ నెక్స్ట్ మూవీ అప్డేట్ గురించి ఎదురుచూస్తున్న తరుణంలో దగ్గుబాటి అభిమానులకు బ్యాడ్ న్యూస్ అందింది. ఆయన అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నారు అనే వార్త వినిపిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన సంక్రాంతికి వస్తున్న మూవీ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి నిర్మాతలను సైతం ఆశ్చర్యపరిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ భారీ విజయం తర్వాత వెంకీ ఇంకా తన తదుపరి ప్రాజెక్ట్స్ని ప్రకటించలేదు. ఇంతలో వెంకీ ఆరోగ్యం గురించి వస్తున్న ఊహాగానాలు ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వెంకీ చాలా కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారని ఫిల్మ్ సర్కిల్స్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో డాక్టర్లు ఆయనను కొన్ని నెలల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారనేది ఆ వార్తల సమాచారం. దీంతో వెంకీ ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు అభిమానులు. ప్రస్తుతం వెంకీ విశ్రాంతి తీసుకుంటున్నాడని, మోకాలి నొప్పి నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన కొత్త సినిమా పనులు మొదలవుతాయని అంటున్నారు. వేసవి సెలవుల తర్వాతే తదుపరి ప్రాజెక్ట్ని ప్రకటిస్తాడని భావిస్తున్నారు. ఇక సంక్రాంతికి వస్తున్న మూవీతో సాలిడ్ కమర్షియల్ హిట్ అందుకున్న వెంకటేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్తో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారని టాక్ నడుస్తోంది. అందులో భాగంగానే ఇప్పటిదాకా చాలామంది దర్శకుల పేర్లు వెంకీ మామ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో బయటకు వచ్చాయి. విక్టరీ వెంకటేష్ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సినిమా రాబోతోందని గత కొంతకాలంగా టాలీవుడ్లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. నెక్స్ట్ ఇదే ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందేమో అనే రూమర్స్ నడిచాయి. కానీ ఇటీవల కాలంలో డీజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణతో వెంకీ మామ నెక్స్ట్ మూవీ లాక్ అయ్యిందని జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత నందు అనే రచయిత ఈ మధ్యనే వెంకటేష్కి కథ చెప్పారని, దానికోసం డైరెక్టర్ వేటలో పడ్డారని వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు కొత్తగా సీనియర్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్ పేరు వినిపిస్తోంది. వెంకటేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ని ఇంకా ప్రకటించకపోవడంతో ఇలా రోజుకో కొత్త దర్శకుడి పేరు తెరపైకి వస్తోంది.